సమాజ్ గురించి మాట్లాడాలి, జగన్ గురించి మాట్లాడాలి. కొంచెం ఫోన్ లాపండి. అందరికీ నమస్కారం. దొంగే దొంగ అన్నట్టుగా రాష్ట్రంలో భూదోపిడీకి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి, తద్వారా వచ్చినటువంటి అక్రమాల విషపుత్రిక సాక్షి ఇవాళ ఆ బురదను అందరికీ అంటించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జేబు దొంగ చూపు జనం జేబుల మీద ఉంటుంది, చైన్ స్నాచర్ చూపు మెడల మీద ఉంటుంది, భూదోపిడీ చేసినటువంటి వాళ్ళ చూపు భూముల మీద ఉంటుంది. అట్లానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే అంశతో జన్మించినటువంటి సాక్షి పత్రిక జరగనటువంటి భూమి దందాలని భూమి దందాల పేరుతో ఒక స్కామ్ అంటున్నారు. ఇవాళ రాజధాని ఓ స్కామ్ కాదు, రాజధాని ఓ స్కీమ్, రైతులకు లబ్ధి చేకూర్చేటువంటి స్కీమ్. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రచారాలలో వైఎస్ఆర్సీపీ నేతలే మాట్లాడుతున్నారు తప్ప రాజధానికి సంబంధించినటువంటి ఏ భూ యజమాని కూడా మాట్లాడడం లేదు. వాళ్ళ భూముల ధరల్ని తగ్గించేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు అనేటువంటిది ఇవాళ వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. రాజధాని, రాష్ట్ర రాజధాని అనేటువంటిది, ఇది రాజధాని మీద వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి దాడి, 5 కోట్ల తెలుగు ప్రజల రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాడిగానే దీన్ని భావిస్తున్నారు తప్ప ఇదేదో పయ్యావుల కేశవ్ మీదనో ఇంకొకరి మీదనో కాదు. నిన్నటికి నిన్న నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 4 ఎకరాలు మీరు కొన్నారు, ఎట్లా కొన్నారు అని. మేమన్నా వైఎస్ఆర్సీపీ నేతల పర్మిషన్ తీసుకోవాలా లేక జగన్మోహన్ రెడ్డి గారి సర్టిఫికెట్ తీసుకోవాలా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటించిన 2 నెలల తర్వాత కొంటే ఏం మీకు బాధ వచ్చిందని అడుగుతున్నా. ఇందులో తప్పేం జరిగింది, ఏం నేరం చేశామని అడుగుతున్నాం మేము. 2 నెలల తర్వాత కొనడాన్ని ఏ రకంగా మీరు తప్పుపడతారో చెప్పమంటున్నాం. 4 ఎకరాలు కొనలేని స్థితిలో ఉన్నారనుకుంటున్నారా అని నేను అడుగుతున్న వాళ్ళని. నువ్వే పత్రికల్లో రాశావే, ఇదే రాజశేఖర్ రెడ్డి గారి ఇడుపులపాయ మీద మీ భూముల స్కామ్ని, ఇడుపులపాయలో మీరు ఆక్రమించుకున్నటువంటి 100 ఎకరాల ప్రభుత్వ భూమిని వెలుగులోకి తీసుకొచ్చిన రోజున నేనేదో 5,000 ఎకరాలకు ఆసామిని, 5,000 ఎకరాలు పయ్యావుల కేశవ్ కబంధ హస్తాల్లో ఉన్నాయని మీరే రాశారే. 4 ఎకరాలు కొనలేని పరిస్థితిలో ఉన్నాను అనుకుంటున్నారా మీరు? నేనేమి మీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు లేక ప్రభుత్వానికి భూమిని కొని ఇంకోరిని అమ్మడానికో నేను చేయాల. నేనుండడం కోసం నేను కొన్నా, నా కుటుంబ సభ్యుల మీద పేరు మీద పెట్టుకున్నాం. దాన్ని ఏ రకంగా తప్పు పడతారని నేను అడుగుతున్నా. దాని మీద నేను అడిగాను, నేను నా 3 తరాల ఆస్తుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి 3 తరాల ఆస్తుల మీద బహిరంగ చర్చకు రండి ప్రకాశం వేదిక కానీ. ఉరవకొండకు వస్తానన్నారు, సరే మోస్ట్ వెల్కమ్. జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండకు వస్తానన్నా 3 తరాల ఆస్తుల మీద చర్చకు నేను సిద్ధం. కాదు, కార్యకర్తను పంపిస్తాం. ఆయన మొహానికి జగన్మోహన్ రెడ్డి అని. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా 4 కళ్ళు 4 చెవులు ఉన్నాయా? అందరిలాగానే 2 కళ్ళు 2 చెవులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి ఏం కొమ్ములు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను విషయం సవాల్ చాలా స్పష్టంగా ఉంది. వాటిలో కండిషన్స్ ఆయన చదువుకోమనండి. అవి లేవనుకుంటే ఎవరినన్నా పంపించండి, నాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండకు వస్తానంటే సై. ఇవాళ ప్రజా సమస్యలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు వస్తానన్నా ఎస్, సగౌరవంగా ఆహ్వానిస్తాం. నాకు సంబంధించినంత వరకు మనుషులందరూ ఒక్కటే, కార్యకర్తలు ఒకటి, నాయకుడు ఒకటి అనేటువంటి భావన మాకేం లేదు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఆస్తులకు సంబంధించినటువంటిది. ఇటు 3 తరాలు అటు 3 తరాలు, తండ్రి తరఫున తల్లి తరఫున నువ్వు చెప్పగలవా అని నేను అడుగుతున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉరవకొండకు వస్తానన్న సై, ఆ సవాల్కి సిద్ధం కమ్మని చెప్పి నేను చెప్తున్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే ప్రతిసారి అంబటి రాంబాబు గారు ఇంకొకరితోనో మాట్లాడిస్తున్నారు. నేను ప్రజా సమస్యల మీద మీరందరికీ మాట్లాడే హక్కు ఉంది, మాకు ఎవరికి అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి సాక్షి పత్రికలో రాస్తే నేను ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. ఆయన చెప్పాలా లేదా అన్నది ఆయన డిసైడ్ చేసుకోవాలి, చెప్పగలడా లేదా అన్నది ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇవాళ చెప్పలేను అనుకున్నప్పుడు ఆయన మౌనంగా ఉండొచ్చు, ఆ ఆప్షన్ ఆయనకి ఎప్పుడూ ఉంది. చెప్పగలను, నేను ఉరవకొండకు వస్తాను, మోస్ట్ వెల్కమ్ రండి. నేను రాజధానిని ఎందుకు చెప్పానంటే ఇది రాష్ట్ర సమస్య, రాజధాని భూముల్లోకే రండి, ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ వాళ్ళని తప్ప మేము పక్కన ఉరవకొండకు వస్తాం, అనంతపూర్కి వస్తాం, పులివెందులకు వస్తాం, ఇదెందుకు? అమరావతిలో మాట్లాడదాం. లేదు ఉరవకొండకు వస్తారా, సై రండి, జగన్మోహన్ రెడ్డిని రమ్మనండి.
రాజారెడ్డి గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డిది, నీ ఆస్తులు ఎట్లా పెరిగాయనేటువంటి దాని మీద నేనే వస్తాను. రెండవది, ఏదో సాక్షి పత్రిక వాచ్మెన్లతో మాట్లాడారు అని. ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి హయాంలోనే సాక్షి మీద, జగన్మోహన్ రెడ్డి మీద పోరాడితే ఇవాళ నాకేమొచ్చిందయ్యా? సాక్షి పత్రికలో ఇంకోటి గురించి నువ్వు కథనాలు రాస్తే ఏంటి, రాయకపోతే ఏంది? నువ్వన్నా జగన్మోహన్ రెడ్డిని గొప్పగా ఊహించుకుంటున్నావేమో. నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి కొమ్ములేం లేవు. జగన్మోహన్ రెడ్డి ఒక కోడిని కూడా కోయలేడన్న విషయం నాకు తెలుసు. మీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గొప్పోడు కావచ్చు, సాక్షి పత్రిక గొప్పది కావచ్చు. మాకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్ర జనాభా లెక్కలో ఆయన కూడా ఉన్నాడు, అంతవరకే. బియాండ్ దట్ ఆయనకేం అతీంద్రియ శక్తులు లేవు. దాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం మేము చేయడం లేదు. ఈ రాష్ట్ర ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి, రాజధాని రైతుల మీద జరుగుతున్నటువంటి దాడి, రాజధానిలో ధరల పెరుగుదలని నియంత్రించేటువంటి ప్రయత్నం, రాజధానిని అడ్డుకునేటువంటి ప్రయత్నంగానే భావిస్తున్నాం. లేదు, రేపటి నుంచి మీరు ఒక స్టాల్ ఓపెన్ చేయండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు సర్టిఫికెట్స్ రాసుకోండి, పలానా వాళ్ళు భూమి కొంటున్నారు, పలానా వాళ్ళు భూమి అమ్ముతున్నారు అనేటువంటిది. నువ్వేమన్నా ప్రత్యేక రాజ్యాంగం పెట్టుకున్నావా? ఏ నేరం ఏ సెక్షన్ ప్రకారం జరిగింది, ఎవరు చేశారనేటువంటిది స్పష్టంగా చెప్పండి. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు సృష్టించి రాజధాని రైతుల కడుపులు కొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దండి. థ్యాంక్ యూ. ముందు ఇవన్నీ సమాధానాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ కోర్షన్ పరువు నష్టం దావాకి సంవత్సరం టైం ఉంటుంది. వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు, రెస్పాండ్ అవ్వనియండి. ఎందుకనంటే చాలా స్పష్టంగా చెప్పాను నేను, ఒక మనిషి మీద ఆరోపణ చేసేటప్పుడు ఆలోచించుకుని ఆధారాలు ఉంటే చేయండి. పయ్యావల కేశవేమి ఆరోపణలకు అతీతుడని నేను చెప్పడంలా. ఆరోపణలు చేసే ముందు ఆధారాలు పెట్టుకుని చేయండి. 2 నెలల తర్వాత సాక్షి పత్రికలో సంపాదకీయం, దాన్ని అభినందనీయం, విజయవాడ ఇవన్నీ అని చెప్పి రాసిన తర్వాత కొంటే అడ్వాన్స్ ఇచ్చారు, ఎలక్షన్లకు ముందే ఇచ్చారు. అంటే ఎలక్షన్లకు ముందే తెలుగుదేశం పార్టీ వస్తుంది, విజయవాడ రాజధాని అవుతుందని కన్ఫర్మ్ అయిపోయారా? మీరు ఓడిపోతారని మీరు కన్ఫర్మ్ అయిపోయారా? ఎవడయ్యా ఇక్కడ నుంచి పోయి నేను విజయవాడలో కొంటే 2 నెలల టైం ఇస్తారా? వారం లోపల కొనమంటారు. ఈరోజు మాట్లాడుకుంటే ఎవరు అక్కడ అడ్వాన్సులు తీసుకోవడం లేదు. సార్ మీరు రండి, మేము ఎదురుగానే కూర్చొని రిజిస్ట్రేషన్ చేస్తామంటున్నారు. సొంత ఊర్లో, సొంత జిల్లాలో అయితే ఇవాళ అడ్వాన్సులు రాసుకుని 6 నెలల్లో, 3 నెలల్లో, 1 రోజులో టైం పెట్టుకుంటారు. ఇవాళ రాజధానిలో 2 రోజులు, 3 రోజుల తర్వాతనే జరుగుతున్నాయి. ఇవన్నీ అసత్య ప్రచారాలతో ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ డిప్రెషన్కి గురయ్యారు. ఒకవైపు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, మరోవైపు పార్టీ మీద ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కోల్పోయింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్యాకప్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి లాకప్ వైపు అడుగులు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకోసమే ఇవాళ ఈ భూ స్కామ్ అని చెప్పేటువంటిది ఒకటి మొదలు పెడుతున్నారు. దయచేసి మానుకోమని చెప్పి హితవు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీకి వెళ్ళి మీకు బీజేపీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా పత్రికలో వచ్చే కథను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారంటే నేను ఎవిడెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నానని సెప్టెంబర్ 4న నేను శాసనసభలో ప్రకటన చేస్తే నవంబర్లో నేను కొంటే ఏ చట్టం కింద నేరమో నాకు అర్థం కావడంలా. పేపర్ ఉంది కదా అని ఆయన రాసేసుకుంటున్నారు. ఆయనేమో ఎక్కడో కలుగులో దాక్కుంటాడు, ఎప్పుడూ బయటికి రాడు, పరోక్షంగా వీళ్ళ చేత వాళ్ళ చేత మాట్లాడిస్తాడు. అందుకే నేను సవాల్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు సవాల్ చేశాడంటే ఈ రకంగానైనా ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడనే నేను అంత తీవ్రంగా మాట్లాడాను. అయినా రాకూడదని ఆయన డిసైడ్ చేసుకుంటే నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ. మర్చిపోయా, మోస్ట్ ఇంపార్టెంట్, నా భూమి లేదో పోలేదని చెప్పారు. మీరు అనుకోకుండా ప్రెస్ మీట్ ముందుకు వచ్చాను కాబట్టి మీ అందరికీ కాపీలు ఇస్తున్నా, వాట్సాప్లో మీకు డాక్యుమెంట్లు కూడా పంపిస్తున్నా. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రోజునే నేను ల్యాండ్ పూలింగ్కి ఆ డాక్యుమెంట్స్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరిగింది. వచ్చేసినాయి కాపీలు కూడా. విక్రమ్ సింహ సన్ ఆఫ్ కేశవ్, ఐనవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు, 4 ఎకరాల 9 సెంట్లు. ప్రభుత్వం చూపించినటువంటి దాంట్లోనే సర్టిఫికెట్లోనే నేను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నేనేం అతీతుడిని కాదే. ఈ రాష్ట్ర రాజధానిలో నాకంటూ ఓ ఇల్లు ఉండాలనుకున్న దాంట్లో తప్పే ఉంది, నాకు అర్థం కావట్లా. అఫీషియల్గా కొన్నా, నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో డాక్యుమెంట్లో చూపించా. జగన్మోహన్ రెడ్డి సాక్షిలో పెట్టుబడులు ఉన్నాయని ఆయన చూపించలేకపోయాడు, అది బినామీ. ఆయన ఉండేటువంటి లోటస్ పాండ్ ఇల్లు అది ఆయన పేరు మీద లేదు, అది ఆయన బినామీ. సాక్షి పత్రిక ఉండేటువంటి బిల్డింగు వాళ్ళ పేరు మీద లేదు, చంద్రశేఖర్ రెడ్డి అనే ఇతర వ్యక్తి పేరు మీద ఉంది, అది బినామీ. బెంగళూరులో లోటస్ పాండ్ ఇల్లు బినామీ.
మీ బతుకులే బినామీ బతుకులుగా ఉన్నప్పుడు ఇతరులను ఎట్లా మీరు బురదలేకి లాగేటువంటి ప్రయత్నం చేస్తారు? ఎస్, ఆయన ఏదో అంబటి రాంబాబు గారు రంకెలేస్తున్నారు పయ్యావుల కేశవ్ ఉన్నది. ఎస్, పడ్డవాడికి ఎప్పుడు బాధ ఉంటుంది మిత్రమా. అంబటి రాంబాబు గారికి చెప్తున్నా, ఒక చరిత్ర కలిగినటువంటి ఒక వ్యక్తిత్వాలతో నియమాలతో పనిచేసేటువంటి రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తే నాలాగానే రంకెలేస్తారు. బొంకులు కాదు ఇవి, నావి రంకెలే. మీలా బొంకులు కాదు అనేటువంటి స్పష్టం చేయదలుచుకున్నా. బాధ కలిగినప్పుడు బాధకు అంతే తీవ్ర స్వరం పెరుగుతుంది అనేటువంటిది కూడా మీరు గుర్తుంచుకుంటే మంచిది. థ్యాంక్ యూ. నేను కొన్న 4 ఎకరాలకి 4 ఎకరాల 9 సెంట్లు నేను కొంటే 4 ఎకరాల 9 సెంట్లను ప్రభుత్వానికి నేను సామాన్య రైతులాగానే ల్యాండ్ పూలింగ్కి అప్పగించాను. నేనేమీ ల్యాండ్ పూలింగ్కి బయటకు రాలేదు, ల్యాండ్ పూలింగ్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకోలేదు. ఇవాళ కూడా సాక్షిలో ఒక కథనం పెట్టారు, ఇదేమి కేశవ నీ ల్యాండ్ పూలింగ్కి ఎందుకు పోలేదు. అయ్యా, వాస్తవాలు తెలుసుకోండి. మీరు పైన కుమ్మేస్తే మీ మొహం మీదే పడుతుంది. అది ఎవరి మీద మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. దీనికేం సమాధానం చెప్తారు? ఈరోజు మీరు ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్ పెట్టుకున్నారు, బాధ కలగదా? దాని మీద స్వరం పెంచితే మీకు రంకెల్లాగా అనిపిస్తాయా? సీమ పౌరుషం, రక్తం రోషం మీకు లేదు. అదే చెప్పా, మా రాయలసీమ లక్షణం అది. అది లేదు అని అనుకుంటే నేనేం చేయలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.